హలో ఎవ్రీవన్, ఆల్ ది టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్. గ్రూప్ 1 కంప్లీట్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయండి ఇన్ ది తెలంగాణ హైకోర్ట్. ఇంకా ఓన్లీ జడ్జ్మెంటే రావాలి. కంటిన్యూస్ రౌండ్స్ ఆఫ్ వాయిదా అయింది, మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగింది ఫ్రమ్ ద టూ సైడ్స్. సో ఎట్ ది ఎండ్ జనవరి 22కి వీ విల్ గెట్ ద ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్రిలిమ్స్ ఉండదు, అది తీసేద్దాం. ఓకే, వై టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ ఎనీ స్కోప్. సో రీప్రిలిమ్స్ ఉండదు. ఛాన్సెస్ ఆర్ ఓన్లీ మెయిన్స్ అయినా అవ్వాలి, లేకపోతే ఉన్న వాళ్ళకి జాబ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ దే విల్ కంటిన్యూ. సో మెయిన్స్కి కూడా మ్యాక్సిమం దెర్ ఈస్ నో స్కోప్. ఓకే, మ్యాక్సిమం దెర్ ఇస్ నో స్కోప్. అది ఒక మిరాకిల్ అయినా సరే అప్పుడే దట్ ఈస్ పాసిబుల్, అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఉన్న వాళ్ళకి జాబ్ ఉండిపోతుంది, రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ GO-29 ఇన్ ద సుప్రీం కోర్ట్ విల్ ఆల్సో నాట్ వర్కౌట్. ఎందుకంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను నేను, గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ నోటిఫికేషన్లో ఆ రిజర్వేషన్కి మనం రివైజ్ చేసుకొని అక్కడ లాస్ అయిన సీట్స్ ఇక్కడ పెంచొచ్చు. ఓకే, లెట్ సపోజ్ అక్కడ ఎస్సీ రిజర్వేషన్ మ్యాక్సిమం 20 సీట్స్ రావాలి, కానీ GO-29 వల్ల 20 సీట్స్ కాకుండా 15 సీట్స్ వచ్చినాయి. సో ఈ కొత్త నోటిఫికేషన్లో సపోజ్ 15 సీట్స్ ఎస్సీకి వస్తాయి అనుకోండి, అక్కడ ఉన్న 5 సీట్స్ అన్యాయం జరిగింది కదా, సో ఇక్కడ పెంచొచ్చు. ఎట్ ది ఎండ్ ప్రొసీజర్లో ప్రాబ్లం లేదు, ఎట్ ది ఎండ్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అవ్వలేదు, మాల్ ప్రాక్టీసెస్ ఏం జరగలేదు. ఓకే, అండ్ ఉమెన్ రిలేటెడ్ ఒక సెంటర్లో ఉమెన్ ఎందుకున్నారంటే అది ఆబ్వియస్లీ ఉమెన్కి కాబట్టి దగ్గరగానే వేస్తారు, అండ్ ఉమెన్ కాలేజ్లో టాయిలెట్స్ అవన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి బేసికలీ దే మైట్ హ్యావ్ ప్రిఫర్డ్. దట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్. నాకు కూడా ఒక ఎగ్జామినర్ లాగా మీరు పెడితే, నా లొకాలిటీలో ఉమెన్ కాలేజ్ ఉంటే అందరూ ఉమెన్కి అక్కడ పెట్టేసారు, ఫ్రీగా రాస్తారు, సేఫ్టీగా రాస్తారు. నేను కూడా అట్లానే అనుకుంటా, యాజ్ ఎ ఎగ్జామినర్ ఆల్ ఉమెన్స్కి అక్కడ పెట్టేస్తా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ వెరీ బిగ్ థింగ్. సో అది కూడా ఆర్గ్యుమెంటే లేదు. సో బేసికలీ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. రీ-ఎగ్జామినేషన్స్, రీమెయిన్స్కి మీరు అక్కలే జరగాలి, బట్ సుప్రీం కోర్టులో కూడా GO-29 ఈజ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు, బికాస్ వెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ రిగార్డ్ టు మాల్ ప్రాక్టీసెస్ అప్పుడే రిజెక్షన్ అవుతుంది మన కంట్రీలో. ద ప్రాబ్లమ్ విత్ రిగార్డ్ టు అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ఇలాంటి కొంచెం అటు ఇటు ఉన్న నోటిఫికేషన్స్, ఓకే రూల్స్ అటు ఇటు ఉన్న దానికి మొత్తానికి మెరిటే తీసేయడం. అసలు రాసుకున్న మంచిగా చదువుకున్న హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు వచ్చి జాబ్ తెచ్చుకున్నారు. సో ప్రాసెస్ మాత్రం కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇంకా మోడరేషన్ గురించి అంటున్నారు. ఈ మోడరేషన్ టాపిక్ ఎవరికి ప్రాపర్గా తెలియదు కాబట్టి ఇది కూడా నెగిటివ్ సైడ్లోనే వెళ్ళిపోతుంది. సో గ్రూప్ 1 ద పీపుల్ హూ హ్యావ్ క్రాక్ దే విల్ కంటిన్యూ ఫర్ జాబ్ ఫర్ షూర్. దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండి. వాట్ డూ యూ సే? రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్.